ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనము నుండి. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చదువుబడిన వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం ఎంతో ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు. ఇలాంటి వాక్యాలు మనకు గొప్ప ధైర్యాన్ని, కొండంత బలాన్ని ఇస్తాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని వాగ్దానాలను చూసినప్పుడు ఎంతో ధైర్యం కలుగుతుంది. అలాంటివి మనం ఫ్రేమ్ కట్టించి మరి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. మనం వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం లేకపోయినా సరే వాక్యాన్ని ఫ్రేమ్ చేయించి గోడకు తగిలిస్తూ ఉంటాం. మనకు నచ్చిన వాక్యాన్ని బట్టి అందులో వ్రాయబడిన ప్రకారం దేవుడు మనకు చేస్తాడని గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. అలా అనుకోవడం చాలా అవివేకము. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. బైబిలును అనుదినము చదవరు, వాక్యమును ధ్యానం చేయరు. కానీ క్రైస్తవులుగా పుట్టిన అనేకులు బైబిల్ మొత్తం చదవకుండా కూడా తమకిష్టమైన వాక్యాల ప్రకారం వారి జీవితం లేకుండా కేవలం వాక్యాలను ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు తప్ప అది మూర్ఖత్వంలా ఉంటుంది. దేవునికి ఇష్ట ప్రకారం జీవించినప్పుడే మనము క్రైస్తవులం అనబడతాము. దేవుని ఇష్ట ప్రకారం కాకుండా మనకిష్టమైన జీవితం జీవించినప్పుడు బైబిల్లో వ్రాయబడిన ఆశీర్వాదాలు, వచనాలు మనకు ఏమాత్రం వర్తించవు. బైబిల్ గ్రంథం కేవలము మనుషుల కోసమే వ్రాయబడినప్పుడు అందులో వ్రాయబడిన ఆశీర్వాదము, శాపము, మేలు, కీడు మనుషులకు వర్తిస్తాయి. మనం ఏమి చేస్తే మనకు ఆశీర్వాద వచనాలు, శాప వచనాలు వస్తాయో బైబిల్ చదవకపోతే మనకు ఎలా తెలుస్తుంది? చాలామంది బైబిల్ని క్షుణ్ణంగా చదవకుండా, అర్థం చేసుకోకుండా, ధ్యానించకుండా ఎవరో చెప్తేనో ఎక్కడో రాసిందో చూసి తమకి అన్వయించుకుంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా ఐగుప్తును పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నేను బాధించును, నీవు వాటిని పోగొట్టుకున్న జాలవని ఇక్కడ రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని ఎవరైనా ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకోగలుగుతారా? నేను కాపాడవాడు కునుకడు, నిద్రపోడన్న వాక్యమే వర్తిస్తుందా? కాబట్టి మనుషులు జీవించే విధానాన్ని బట్టి దేవుని యందు వారికి ఉన్న భయభక్తులు, విశ్వాసమును బట్టి దేవుడు వారికి ఏమి చేయాలో అదే చేస్తాడు తప్ప మనకు నచ్చిన మంచి వాక్యాలు ఇంట్లో తగిలిస్తేనో, జేబులో పెట్టుకొని తిరిగితేనో దేవుని ద్వారా ఎలాంటి మేలు మనం పొందలేము. దేవుడు మనల్ని కాపాడాలంటే ఏమి చేయాలో బైబిల్లో చక్కగా వివరించబడి ఉంది. ద్వితీయోపదేశ ఖండం 28:1లో నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అని 14వ వచనం వరకు ఆయన ఆశీర్వాదాలను గురించి వివరించడం జరిగింది. 15వ వచనంలో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా అని కొన్ని శాపాలను కూడా 68వ వచనం వరకు వ్రాయించడం చూస్తాము. దేవుని మాట విని ఆయన బిడ్డలుగా జీవించినప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుందే తప్ప వ్రాయబడిన వాక్యాలను బట్టి కాదు. మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే మనం ఎంచుకున్న వాక్యాలు అలంకారప్రాయంగానే మిగిలిపోతాయి తప్ప మనం కాపాడబడము. దేవుణ్ణి ప్రేమించి ఆయనకు ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ దీవెన పొందడానికి పాత్రులుగా ఉండాలంటే ఏ విధంగా మన జీవితాన్ని సరిచేసుకోవాలో తెలుసుకొని దేవుని ఇష్టానుసారంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి మనమందరం సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నీ కాపుదలలో మేము ఉండుటకు, నీ మాట విని నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నాకు, మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.